రాజ్యసభలో సీట్ ఇవ్వడానికి ఇటు మెగాస్టార్ ఇంకొక వైపు కిరణ్ కుమార్ రెడ్డి. సో వీళ్ళిద్దరైతే రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి మెగాస్టార్కి ఇస్తారా ఆయనకి ఇస్తారని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇది బీజేపీ బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆ సీటుని ఇటు చిరంజీవి గారికి ఇద్దామని వాళ్ళ మనసులో ఉంది. అలాగే దానికోసం ఇటు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బీజేపీ పార్టీ తరఫున ఆయన అయితే అంటే ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నారనమాట. దానికి అంటే పర్సనల్గా చెప్పుకుంటారు కదా, సో ఆ విధంగా చెప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడైతే బీజేపీ పెద్దలంతా చిరంజీవి గారికి ఏదైనా చేయాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనకు అంత హెల్ప్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో, కృతజ్ఞతగా మరి ఆయన ఏమీ వద్దంటున్నారు. మరి ఆయన తరఫున చిరంజీవి గారి కన్నా ఏదో కాంట్రిబ్యూట్ చేయాలనుకుని ఆయన్ని రాజకీయాలకు మళ్ళీ లాగుదామని బీజేపీ అయితే ప్లాన్ వేశారు. మరి దానికి మెగాస్టార్ లొంగుతారా లేదా అనేది తెలియదు. మరి ఎందుకంటే ఒక మంచి పదవి కూర్చొని అంటే వాళ్ళు గౌరవంగా ఇస్తున్నప్పుడు ఈయనైతే తిరస్కరించలేరు. మరి ఈయనైతే రాజకీయాలను వదిలేసి ప్రశాంతంగా సినిమా జీవితంతోనే అలా ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్నారు కాబట్టి మళ్ళీ రాజకీయాలు అంటించుకుంటారని అయితే నేను అనుకోను. మరి దీనికోసం అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలాగో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చినా కూడా ఇది ఆ పదవికి అలంకారంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒకప్పుడు ఫ్రెండ్షిప్గా కొనసాగిన వాళ్ళే. మరి తర్వాత కాలాంతరం ఇప్పుడు ఎందుకంటే ఎవరైతే మెరుగ్గా ప్రజలకి మేలు చేస్తున్నారో ఇటు నాయకులు ఎవరైనా కూడా వాళ్ళతోనే ఉండాలనుకుంటారు. మరి సినిమా సెలబ్రిటీలైనా రాజకీయ నాయకులైనా కూడా ఇప్పుడు అందరూ కూడా బీజేపీ పక్షానే ఉన్నారు. దేశంలో ప్రస్తుతానికి అంతా బీజేపీ హవా నడుస్తుంది. అట్లానే నెక్స్ట్ కూడా బీజేపీ అనేది కొంతకాలం ఉంటుంది కాబట్టి సో మరి బీజేపీ పెద్దల మాట అందరూ కూడా గౌరవంగా తీసుకుంటున్నారు. మరి నాకు తెలిసి చిరంజీవి గారు అయితే అది నవ్వుతూనే వద్దని చెప్తారు ఆయన స్వభావం. ఎందుకంటే ఆయనకు రాజకీయాల్లోకి రావడం ఇంట్రెస్ట్ లేదు. సో తమ్ముడిని కూడా వెళ్ళొద్దని సజెస్ట్ చేసినా తమ్ముడు దూకేశాడు. మరి ఇంకా అది దూకిన తర్వాత తప్పదు కాబట్టి ఆయన వెళ్ళే మార్గాన్ని కూడా ఈయన డిస్టర్బ్ చేయట్లేదు. సో ఎలా వెళ్ళినా ఈయన సలహాలు ఇవ్వడం కానీ ఏం చేయట్లేదు. ఇద్దరు తమ్ముళ్ళు కూడా సరే రాజకీయంగా వెళ్తున్నారు, వెళ్ళనివ్వండి, వాళ్ళే నేర్చుకుంటారని. ఎందుకంటే ఈయన ఆల్రెడీ నేర్చుకుని మనకు వద్దు ఇక కరెక్ట్ కాదని చెప్పి వదులుకుని వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. సో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ని నమ్మలేక బీజేపీలోకి వెళ్ళటం, సో ఇదంతా కూడా ఇప్పుడు ఆయనకు వరించేటట్టయితే ఉందన్నమాట. మరి బీజేపీ పెద్దలు ఆ మెగా ఆఫర్ని మెగాస్టార్కే ఇస్తారా లేదంటే ఇటు కిరణ్ కుమార్ రెడ్డి గారికే ఇచ్చి కూర్చోబెడతారా అనేది అది త్వరలోనే తేలనుందనమాట. సో చూద్దాం.